Hello guys, welcome back to my channel. Kridareddy Big Boss Season 8 15th week ఫైనల్ వీక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే మనకి ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరెవరికి ఓట్స్ వేస్తున్నారు, ఈ సీజన్ విన్నర్గా ఎవరిని చూడాలనుకుంటున్నారు అనేది వీడియో కింద కామెంట్ చేయండి. యూట్యూబ్కి వెబ్సైట్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది ఓటింగ్లో. ఒకసారి యూట్యూబ్ ఓల్డ్స్ అలాగే వెబ్సైట్స్ కంపేర్ చేసి చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు. వెబ్సైట్స్లో యూట్యూబ్లో అన్నిట్లో టాప్లోకి నిఖిలే వచ్చాడు. 42%తో నిఖిల్ అన్ని అన్అఫిషియల్ వెబ్సైట్లలో అలాగే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో టాప్లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 32% ఓటింగ్తో. గౌతమ్కి నిఖిల్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 10% డిఫరెన్స్ ఉంది. వెబ్సైట్ పోల్స్లో ఇద్దరికి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. నిఖిల్కి 32% ఉంటే గౌతమ్కి 31% ఉంది. ఆల్మోస్ట్ ఈక్వల్గా అయితే ఉంది. వెబ్సైట్లలో జస్ట్ 1% మాత్రమే డిఫరెన్స్ ఉంది. కానీ అన్ని యూట్యూబ్ పోల్స్లో క్లియర్గా 10% ఓటింగ్ అయితే డిఫరెన్స్ ఉంది గౌతమ్కి నిఖిల్కి. వెబ్సైట్స్లో ఎక్కువగా బాట్ ఓటింగ్ అయితే పడుతుంది. యూట్యూబ్లో బాట్ ఓటింగ్ పడే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి యూట్యూబ్ని మనం ఎక్కువగా అయితే నమ్మొచ్చు. థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 16% ఓటింగ్తో. ఫోర్త్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 9% ఓటింగ్తో. నబీల్కి ఇది షాకింగ్ ఓటింగ్ అనే చెప్పాలి. ఒకప్పుడు టాప్ 1 విన్నర్ రేస్లో ఉన్నాడు, విన్నర్ అవుతాడు అనుకున్నారు అంతా. కానీ సడన్గా తన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఇప్పుడు 4th పొజిషన్లో అయితే ఉన్నాడు. ప్రేరణ నబీల్ పొజిషన్స్ వెబ్సైట్స్లో చూసినట్టయితే నబీల్ 3rd పొజిషన్లో, ప్రేరణ 4th పొజిషన్లో అయితే ఉన్నారు. అన్ని యూట్యూబ్ ఛానల్లో 3rd పొజిషన్లో ప్రేరణ ఉంది, 4th పొజిషన్లో నబీల్ ఉన్నాడు. ఇక లాస్ట్లో 5th ప్లేస్లో అవినాష్ ఉన్నాడు 5% ఓటింగ్తో. అవినాష్ క్లియర్గా యూట్యూబ్లో వెబ్సైట్స్లో అన్నిట్లో లీస్ట్లోనే ఉన్నాడు, 5th ప్లేస్లోనే ఉన్నాడు. సూట్ కేస్ తీసుకొని ఎవరు రాబోతున్నారో కూడా మాట్లాడుకుందాం. 5 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడైతే సూట్ కేస్ ఎక్కువగా ఆఫర్ చేయరు. ఆఫర్ చేసిన చాలా తక్కువ మనీ అయితే ఆఫర్ చేస్తారు, 5 lakhs అలా. ఒకవేళ అలా కనుక ఆఫర్ చేస్తే అవినాష్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ కనుక 4 మెంబర్స్ ఉన్నప్పుడు ఆఫర్ చేస్తే నబీల్, ప్రేరణ ఇద్దరిలో ఎవరో ఒకరైతే ఖచ్చితంగా తీసుకుంటారు. మనీ తీసుకోవడం తప్పేమీ కాదు, ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ టీమే ఆఫర్ చేసినప్పుడు మనకు వచ్చిన అవకాశాన్ని వాడుకోవడం మంచిది. అలా మనీ తీసుకుంటే విన్నర్కి అయితే అన్యాయం జరుగుతుంది. కానీ బిగ్ బాస్ టీమే ఆఫర్ చేసినప్పుడు తీసుకోవడం అయితే తప్పు కాదు. ఖచ్చితంగా ఎవరో ఒకరైతే మనీ తీసుకుంటారు. 50 lakhs మనీ అయితే విన్నర్కి రాదు. అవినాష్, నబీల్, ప్రేరణ వీళ్ళ ముగ్గురులో మనీ తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో ఉన్నాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.